పెద్ద మొత్తంలో ర్యాలీ అయితే చేయడం జరిగింది. అసలు ఏంటి అనే దానిపైన అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది అన్న ఇది? దాదాపు పుల్వామా అటాక్ తర్వాత చాలా పెద్ద అటాక్ లాగా అనిపిస్తూ ఉంది. సో దీని గురించి కులం అడగలేదు, ప్రాంతం అడగలేదు, నీ జేబులో డబ్బులు ఉన్నాయా అని అడగలేదు, నువ్వు ఎవరు అని అడగలేదు. కేవలం హిందూ అంటేనే చంపేసిర్రు. ఇలా హిందువులు మేల్కోమని చెప్తున్నాం మేము. ఎందుకంటే మీరు మేల్కొనకపోతే యోగి గారు అన్నారు బట్టేగాతో కట్టేగా అన్నారు. ఇలా వాస్తవం తెలుస్తుంది. ఇవాళ వాళ్ళు హిందువులనే చంపుతున్నారు, వేరే ఉద్దేశం కాదు. ఇవాళ నేను అడుగుతున్నా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా, మరి ఆ చనిపోయిన 26 మంది చేసిన పాపమేంది? 2 నెలల కిందన పెళ్ళైన ఆ భార్య చేసిన పాపమేంది? భర్తను తన కళ్ళ ముందు చంపితే ఏమనలేక ఆ పిల్ల షాక్లో ఉన్న పరిస్థితి ఏంది? చిన్న చిన్న పిల్లలు తండ్రులను కోల్పోయిన పరిస్థితి ఏంది? 50 ఏళ్ళ జీవితంలో సంపాదించిన డబ్బులన్నీ తీసుకొని తన భార్యకు వేరే ఏం చేయలేదని కాశ్మీర్ తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళి అంతకుముందే వీడియో లైవ్లో ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా మాట్లాడిన ఆ దంపతులకేంచి భర్తని చంపేస్తుంటే భార్య అడిగింది, అయ్యా నన్ను కూడా చంపుర్రి, ఆయన లేకపోతే నేను బతకా అని అడిగింది. కానీ వాడు ఆ ఉగ్రవాది భర్తను చంపుకుంటూ మోడీకు బోలో అంటాడు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇస్లామిక్ అని నిన్నటిదాకా ఎగిరిన వాళ్ళందరినీ కూడా ఏరి వల్ల భారతీయులంటే మీకు కాదా? మోడీ ఏమన్నాడు? అందరూ బాగుండాలని అడిగిండు. కానీ వల్ల హిందూ అని చెప్పి లెంకుట చంపుతుంటే ఇలా ఉపాసం మండేది కాశ్మీర్ ఒక మా ఇంట్లో మేము ఉంటే ఉపాసం మండే పర్యటన పోయి కాశ్మీర్ పోతాడు. కాశ్మీర్ ఉన్నది ఎవరు? భారతీయులని ఉద్దేశంతోనే మేము ఇచ్చేస్తాం. ఇవాళ మరొకసారి కూడా వాళ్ళ వక్ర బుద్ధిని చూపించినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాంట్లో ఒక కవాన్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మా పాకిస్తాన్కి సంబంధించి. అంటే ఇంత మానవత్వం లేకుండా ఇలా ప్రైవేట్ పార్ట్స్ చూసి మరి ఇంత పెద్ద దాడి చేయడం అనేది చాలా బాధాకరం. యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన శాఖలు రేగుతూ ఉన్నాయి. సో ఏదైతే మనకి సర్జికల్ స్ట్రైక్ల తరహాలో ఇవాళ ఇంకొకసారి కూడా మన ప్రతాపం చూపించే టైం వచ్చిందని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు అన్నది? నరేంద్ర మోడీ వారి గట్టిగా జవాబు చెప్తాడు. నరేంద్ర మోడీ పాకిస్తాన్ని టెర్రరిస్ట్ని ఏ రకంగా ఎదుర్కోవాలో ఆయన స్థిరంగా నిర్ణయంతో ఉన్నాడు. కానీ నేను అడుగుతుంది, ఇక్కడ మౌనంగా ఉన్న వాళ్ళని అడుగుతున్నా నేను. దేశంలో ఇలాంటి అరాచకం జరుగుతుంటే మరి నిన్న వక్ఫ్ బోర్డు అనగానే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా ఇవాళ ఎందుకు రాలేదు అని అడుగుతున్నా నేను. ఇవాళ మరొక్కసారి ప్రూఫ్ అయింది, హిందువులకు కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప, నరేంద్ర మోడీ తప్ప ఎవరూ లేరని చెప్పి చెప్తున్నాం. ఇవాళ హిందువుల మీద దాడి జరిగితే హిందూ యువకులను చంపేస్తుంటే బాడీలో పార్ట్లు చూసుకుంటా వీడు హిందువా ఇంకోడా అని చెప్పి చెప్తుంటే వాళ్ళని హత్య చేస్తుంటే కనీసం ఒక్కరు రోడ్డు మీదకి రారు. ఇలా ఇది పెద్ద పెద్ద కార్యక్రమాలకు పెట్టుకొని తిరుగుతున్నారే. ఇలా భారతదేశం అంతా కూడా ప్రజలు అడుగుతున్నారు ఇదే. నిజంగా మీరు చెప్పినట్టు ఇది ఒక సిగ్గు చేయడైనటువంటి విషయం అన్న. దాదాపు 24 గంటలు అవుతున్నా కూడా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఒక ముస్లిం వచ్చి రోడ్డు మీద ఇలా నిరసన చేయని దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామంటే అంటే ఇక ఇది ఎట్లా ఉందంటే మా మతం మాదే, మీ మతం మీదే అన్నట్టుగా క్లియర్ కట్టే కనబడతా ఉంది. సో దీని గురించి వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. వారు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపరు, హిందువులకు మద్దతు తెలిపరు, భారతదేశానికి మద్దతు తెలిపరు. వారి యొక్క ఆలోచన సరళంతా కూడా ఈ దేశాన్ని ఏ రకంగా అస్థిరపరచాలి, ఈ దేశాన్ని ఏ రకంగా దౌర్జన్యంగా కబ్జా చేసుకోవాలి, ఈ ఒకే నినాదం తప్ప వాళ్ళ వేరే లేదు. ఇవాళ అడుగుతున్నా నేను ముస్లిం సమాజంలో ఉన్న వాళ్ళందరినీ, ఏమైంది? ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసిన అన్యాయం ఏంది? ఏదైతే జొట్టి నడిపించుకుంటాడో ముస్లిము, ఐస్ క్రీమ్ అమ్ముతాడో ముస్లిము, హోటల్ ఉందో ముస్లింది, మీకు ఉపాధి కల్పించాలని అక్కడికి పోతే, మీకు ఉపాధి చేసేందుకు అక్కడికి పోతే వాళ్ళు చనిపోతే రోడ్డు మీదకి వచ్చి కనీసం మద్దతు తెలిపాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను నేను వాళ్ళు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి ఉగ్ర దాడిలో అయితే చాలామంది వల్ల రోడ్ ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళ విషయంలో ప్రతిదీ కూడా న్యాయం జరిగేలా నరేంద్ర మోడీ పైన అయితే ఒక నమ్మకం ఉందన్నట్టుగా ఇవాళ చాలామంది వాళ్ళ రోడ్ ఎక్కిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఉగ్ర దాడులు అయితే ఎక్కువైనాయని చెప్పుకున్నారు. ఇవాళ వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. సో వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడినప్పుడు ఎవరైతే ఈ రోడ్లు ఎక్కిన వాళ్ళు ఇవాళ దాదాపు 30 మంది హిందువులు చనిపోతే ఎందుకు రోడ్లు ఎక్కలేదు అనే దానిపైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఇది సిచ్యువేషన్.